హలో అండి, వెల్కమ్ టు ఇట్లు మిస్ రవంతి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చి టూటీ ఫ్రూటీ. టూటీ ఫ్రూటీని ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. దానికోసం ఇక్కడ నేను ఒక వాటర్ మిలన్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను. దీన్ని మనం వాటర్ మిలన్తో కాకుండా పచ్చి పపాయ ఉంటుంది కదా, దాంతో కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చి పపాయ ఎప్పుడు అందుబాటులో ఉండదు కాబట్టి ఇలా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ మిలన్స్ అందరికీ ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి కదా, వాటితో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో మనం లోపల ఉండే ఫ్రూట్ అంతా కట్ చేసుకొని ఇలా పైన ఉండే తొక్కలతో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పైన ఉండే ఇలా ఆ లేయర్ అంతా తీసేసుకొని గ్రీన్ లేయర్ కూడా మనం చెక్కులాగా తీసేసుకొని మనకు ఓన్లీ మిడిల్ పార్ట్ అనేది ఇందులో అవసరం ఉంటుంది. చూడండి, ఇలా రెడ్గా ఉన్నదంతా మనం స్క్రాప్ చేసేసుకొని గ్రీన్ కలర్లో ఉండే తొక్కని తీసేసి ఇలా మిడిల్ పార్ట్తోనే మనం ఈ టూటీ ఫ్రూటీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా గట్టిగా ఉండే ఈ పార్ట్ మాత్రమే మనకు అవసరం ఉంటుంది. ఈ టూటీ ఫ్రూటీని మనం ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అలాగే కేకుల్లో స్వీట్స్ ఐటమ్స్లో బాగా యూజ్ చేస్తాం కదా, సో ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్నగా ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. పచ్చి పపాయతో కూడా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలాగే టోటల్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఒకే షేప్లో ఉండేలాగా క్యూబ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యూబ్స్ని ఒక 5 మినిట్స్ బాగా ఉడకబెట్టుకోవాలి. 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉడకబెట్టకండి, ఎందుకంటే ఇవి డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జస్ట్ 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. చూడండి, ఇలా కలర్ కొంచెం చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కదా, జస్ట్ 5 మినిట్స్కి ఇలా కలర్ మారిపోతాయి. ఇప్పుడు స్ట్రైనర్ సాయంతో వీటిని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఈ వడగట్టుకున్న క్యూబ్స్ ముక్కలు ఒక దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో 1 కప్ షుగరు, అంతేకాకుండా 1 కప్ వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా షుగర్ అంతా కరిగే వరకు కలుపుకొని అందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్ మిలన్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ సిరప్లో మరొక 10 నిమిషాలు షుగర్ సిరప్ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మనకు సిరప్ అంతా దగ్గర పడే వరకు కలుపుకుంటూ చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ కూడా అయింది కదా. ఇప్పుడు కాస్త సిరప్ ఉన్నప్పుడే మనం 2 బౌల్స్ తీసుకొని 2 పోర్షన్స్గా డివైడ్ చేసుకొని అందులో కొన్ని ఇందులో కొన్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎన్ని ఫుడ్ కలర్స్ ఉంటే అన్ని మీరు వాడుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి నేను 2 గిన్నెల్లోకి తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక దాంట్లో గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. కాస్త 1 లేదా 2 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. ఇందులో కూడా కొద్దిగా కలర్ యాడ్ చేసుకొని ఆరెంజ్ కలర్ వేసాను. చూడండి, ఇలా వేసుకొని కొద్దిగా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. అందులో కొంచెం ఇందులో కొంచెం ఎసెన్స్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఎసెన్స్ వేయడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత ఇలా ఓవర్ నైట్ మొత్తం పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఒక టిష్యూ తీసుకొని అందులో వేసి ఒక 3 గంటల వరకు డ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ టూటీ ఫ్రూటీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా దీన్ని ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.